మేడ్చల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు నడుస్తోంది. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సర్వే నెంబర్లు 1-12లోని శ్మశాన వాటికలను కబ్జా చేసి అమ్మేశారు కబ్జాదారులు. అదేవిధంగా నిన్న సే స్కూల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది హైడ్రా సిబ్బంది. నిన్న ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణలపై హైడ్రా సిబ్బంది ఉక్కుపాదం మోపింది. హైడ్రా అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మేడ్చల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్జాదిగూడలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగింపు నడుస్తోంది. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు చేపట్టింది హైడ్రా సిబ్బంది. సర్వే నెంబర్లు 1-12లోని శ్మశాన వాటికలను కబ్జా చేసి అమ్మేశారు కబ్జాదారులు. అదేవిధంగా నిన్న సే స్కూల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా సిబ్బంది. నిన్న ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేశారు. దీంతో ఆక్రమణలపై హైడ్రా సిబ్బంది ఉక్కుపాదం మోపింది. హైడ్రా అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. మేడ్చల్లోని కూల్చివేతలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, కబ్జాదారులు అయితే శ్మశాన వాటికలను కూడా వదిలిపెట్టట్లేదు. సో హైడ్రా అయితే అక్కడ కూల్చివేతలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? మేడ్చల్ ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే సర్వే నంబర్ 1-12లోని యొక్క శ్మశాన వాటికలో కబ్జా చేసి పూర్తిగా అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా కూడా ఫిర్యాదు చేశారు. నిన్న మధ్యాహ్నం బోడుపల్లి ఫిర్యాదు మున్సిపాలిటీకి సంబంధించిన హైడ్రా కమిషనర్ కూడా ఫిర్యాదు చేయడంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గత 2 ఏళ్లుగా కబ్జాకు గురైన యొక్క శ్మశాన వేదికకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఫిర్యాదు చేస్తున్నా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా చాలా సార్లు కూడా స్థానికులు చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో హైడ్రా ఫిర్యాదు చేయడంతో ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్కడ స్థానికులు ఏమంటున్నారు పవన్? అయితే స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే చాలా రోజుల నుంచి కూడా ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా కూల్చివేతలు కొనసాగిస్తున్న నేపథ్యంలో స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిజేఐ జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మహారాష్ట్రలోని తన స్వస్థలానికి వెళ్లగా అక్కడ ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఈ నెల 18న మహారాష్ట్రలోని తన స్వస్థలానికి జస్టిస్ గవాయ్ వెళ్లారు. అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడంపై సిజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఖరికి మహారాష్ట్ర సీఎస్ డీజీపీలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. చిన్న సమస్యను పెద్దదిగా చూడొద్దని సిజేఐ సూచించినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో సుప్రీంలో పిల్ దాఖలు కావడం సంచలనంగా మారింది. సిజేఐ జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మహారాష్ట్రలోని తన స్వస్థలానికి వెళ్లగా అక్కడ ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఈ నెల 18న మహారాష్ట్రలోని తన స్వస్థలానికి జస్టిస్ గవాయ్ వెళ్లారు. అక్కడ ప్రోటోకాల్ పాటించకపోవడంపై సిజేఐ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆఖరికి మహారాష్ట్ర సీఎస్ డీజీపీలపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు. చిన్న సమస్యను పెద్దదిగా చూడొద్దని సిజేఐ సూచించినప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు మాత్రం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఉద్దేశపూర్వకంగానే ప్రోటోకాల్ ఉల్లంఘించారనే ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో సుప్రీంలో పిల్ దాఖలు కావడం సంచలనంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర అసంతృప్తి వెలిగించారు. గతంలో ఆయన సిజేఐగా బాధ్యత చేపట్టిన తర్వాత మన ఆదివారం ఆయన తొలిసారి తన సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర ముంబైలో ఆయన పర్యటించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. సిజేఐ తొలిసారి అధికారిక పరిగణలోకి వస్తే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శి డీజీపీ లేదా నగర పోలీస్ కమిటీ స్వాగతం పలకాల్సింది, కానీ ఇక్కడ పూర్తిగా ప్రోటోకాల్ విస్మరించారన్నట్టు. అదే ఈ నెల 14 సిజేఐగా బాధ్యతలు చేపట్టి జస్టిస్ గవాయ్ ని మహారాష్ట్ర గోవా బార్ కౌన్సిల్ సంబంధించింది. మరి ఈ క్రమంలో ఆయన ఆదివారం ముంబైకి చేరుకున్నారు. సిఎస్ డీజీపీ పోలీస్ కమిటీ స్వాగతం పలకకూడదు చర్చనీయాంశం. మరి అనంతరం సన్మాన కార్యక్రమంతో గవాయ్ కి నెత్తి చూపారు. నేను మహారాష్ట్ర పుట్టి పెరిగా సిఏ హోదాలో వచ్చా, కానీ సొంత రాష్ట్రానికి వచ్చిన ప్రోటోకాల్ ఆహ్వానించకపోవడం ఏ మేరకు సబబో సిఎస్ డీజీపీ ఆలోచించుకోవాలని, నేనే ప్రోటోకాల్ గురించి మాట్లాడలేదు, కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోను, కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నానని ఆ చీఫ్ జస్టిస్ మాట్లాడారు. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రస్తావిస్తున్నాను కూడా ఆయన అన్నారు. ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉంటే రాజ్యాంగం ఆర్టికల్ 142ను ఉపయోగించే వరకు కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ రాజ్యాంగంలో అత్యున్నత సిజేఐ గవాయ్ కూడా స్పష్టం చేశారు. కానీ తర్వాత రోజు ఆయన దీనిపైన విచారణ అధిక్షిస్తూ దీన్ని ఎక్కువగా సీరియస్ గా తీసుకోవట్లేదు. దీనిపైన అంటే సిజేఐకి జరిగిన అవమానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా న్యాయవాదులు కానీ ఇంకా అందరూ కూడా చాలా వరకు ఖండించారు. దీనిపైన సిజేఐ కూడా దీన్ని అంటే ఇది ఎక్కడికో వెళ్తుంది ఈ విషయాన్ని ఆయన భావించిన బట్టి ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగించాలని, దీనిపైన ఇప్పటికీ సంబంధిత అధికారులు. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నాణ్యానికి రెండో వైపున ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాణ్యానికి రెండో వైపున కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది, వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట
నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపదని సృష్టిస్తాను, సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. నేనైతే రాష్ట్రాన్ని బాగు చేస్తానని కూడా, జగన్ హయాంలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని కూడా, ఇటువంటి తప్పుడు మాటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకురావడం కూడా మనం విన్నాం. సరే, చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి 12 నెలల పాలన చూస్తే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అన్నది మొట్టమొదటగా మొదలెడదాం. మా హయాంలో అయితే కోవిడ్ లాంటి మహమ్మారిని కూడా ఎదుర్కొని మేము రాష్ట్రాన్ని నడపవలసిన పరిస్థితి మా హయాంలో జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు చూడాల కోవిడ్ లాంటిది ఒకటి ఉంటుందని, కోవిడ్ లాంటిది ఒకటి రాగలుగుతుందని, దానివల్ల రాష్ట్రం అతలాకుతలం కాగలుగుతుంది అన్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఎవరు కూడా గతంలో చూడాల. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని మేము గొప్పగా నడిపామని కూడా చెప్పవచ్చు. గొప్పగా నడుపుతూనే ఒకవైపున సంక్షేమం చూపించాం, మరోవైపున అభివృద్ధిని కూడా గొప్పగా నడుపుతూ చూపించగలిగాం. మా ప్రభుత్వంలో దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మేము చేయగలిగిన మంచి వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది, పెట్టుబడులు కూడా దానివల్ల పెరిగాయి. ఈ రెండింటినీ ప్రామాణికంగా తీసుకుని ప్రతి అడుగు కూడా మేము అప్పట్లో వేయడం జరిగింది. కానీ చంద్రబాబు గారి పాలన చూస్తే, ఈ సంవత్సర కాలం పాలన తన పాలన చూస్తే, కాగ్ విడుదల చేసిన నివేదికను గమనించినట్లయితే ఎక్కడా కూడా అభివృద్ధి కనిపించదు, ఎక్కడా కూడా సంక్షేమం ఊసే అంతకన్నా ఎక్కువ కూడా కనిపించదు. బాబు గారి పాలన అంతా కూడా ఈ సంవత్సర కాలంలో మోసాలతో నడిపిన, ప్రజలకిచ్చిన హామీలన్నీ కూడా ఎగరకొడుతూ మోసాలతో గడిపిన పాలనే కనిపిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన ఒకసారి స్టేట్స్ ఓన్ రిసోర్సెస్ SOR ఒకసారి గమనించినట్లయితే టేబుల్ మీ అందరి ముందర కూడా టేబుల్ కూడా చూపిస్తా ఉన్నాం. ఈ 12 నెలల కాలంలో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ కనుక గమనించినట్లయితే అంటే ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, ఈ రెండింటినీ కలిపితే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు. ఈ రెండింటినీ కూడా, ఈ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనితీరు ఎలా ఉంది అని అంటే కేవలం 3%, 3.08% మాత్రమే గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అంటే ప్రజల కొనుగోలు శక్తి, దీంతో పాటు పెట్టుబడులు తగ్గాయి అనడానికి ఈ డేటా ఒక ఇంపార్టెంట్ నంబర్ కింద ఈ డేటా కనిపిస్తుంది. అదే ఒకసారి దేశం వైపు ఒకసారి చూస్తే ఇంకా ఆశ్చర్యం కనిపిస్తుంది. దేశం తీసుకుంటే దేశంలో దేశానికి సంబంధించిన గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ దేశానికి సంబంధించి చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఏకంగా 13.76% గ్రోత్ రేట్ కనిపిస్తుంది. అది ఈ పక్కన రైట్ సైడ్ దేశానికి సంబంధించిన డేటా. అందులో 32,50,181 నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటే 2025 ఫైనాన్షియల్ ఇయర్ లేకి వచ్చేసరికి, ఫిబ్రవరి 2025 వచ్చేసరికి 36,97,545,
అంటే 13.76% పెరుగుదల కనిపిస్తుంది. మన రాష్ట్రంలో చూస్తే కేవలం 3.08% మాత్రమే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పెరుగుదల కనిపిస్తూ ఉంది. మరి ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఎందుకనంటే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన ఆదాయాలన్నీ రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు అని గజ దొంగల ముఠ జోబుల్లోకి పోతా ఉందన్న దానికి ఒక ప్రస్ఫుటమైన నిదర్శన ఈ డేటా. ఇదే మాదిరిగా ఇంకొక డేటా కూడా ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఎంత తీసుకొచ్చాడు, దీనికన్నా ముందు ఫిగర్ ముందు స్లైడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు ఈ సంవత్సరానికి సంబంధించి విత్ ఇన్ ద FRBM బడ్జెట్లో ఆయన చేసిన అప్పులు ఎంత, సిమిలర్గా దాని ముందు సంవత్సరం అంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు సంవత్సరంకి సంబంధించిన అప్పులు ఎంత అని చూస్తే అప్పులు మా హయాంలో ఆ చివరి సంవత్సరంలో 67,720 కోట్లు చేస్తే ఈ పెద్ద మనిషి ఈ 12 నెలల కాలంలో ఆయన చేసిన అప్పులు ఏకంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తాను చేసిన అప్పులు 81,597 కోట్లు. అంటే 30% అధికంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద మేము చేసిన అప్పుల కన్నా అదనంగా బారో చేశాడు క్లియర్ కట్గా అని చెప్పి కనిపిస్తూ ఉంది. ఇదంతా నేను బడ్జెట్ బోరోయింగ్స్ చెప్తా ఉన్నా, తర్వాత నెక్స్ట్ స్లైడ్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ కూడా చెప్తా. ప్రస్తుతానికి ఈ బడ్జెట్ బోరోయింగ్స్ గురించి నేను మాట్లాడుతా ఉన్నా. బడ్జెట్ బోరోయింగ్స్లోనే ఏకంగా 30% 30.10% అదనంగా బారో చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. సిమిలర్గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ 12 సంవత్సరాలలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం ఒకసారి గమనిస్తే దాని ముందు సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 23,330 కోట్లు మూలధన వ్యయం చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేవలం 19,177 కోట్లు, అంటే -17.80%, అంటే -17.80% చేశాడు. అంటే ఎక్కడికి పోతా ఉన్న ఈ డబ్బులు? తాడేపల్లిగూడెంలో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇప్పుడు ఎందుకు ఈ కాంటెక్స్ట్ చెప్తా ఉన్నానంటే ఇప్పుడు చరిత్ర చూద్దాం. 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం కలిసి అప్పు 3,32,671 కోట్లు చేస్తే ఈ 12 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన ఈ 12 నెలల కాలంలోనే కిందున్న టేబుల్ చూడండి, 137,546 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈ పెద్ద మనిషి. అంటే వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులో ఏకంగా సంవత్సరంలోనే 41% అప్పు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒకసారి గమనించినట్టయితే borrowings during financial year 2024-25 it 1,597 crores. SBL issuances in April 5,750. SBL issuances first week of May 7,000 crores. Off budget borrowings through APPFC 710. Off budget borrowings through AP Markfed 6,000 crores. Off budget borrowings through Civil Supplies Corporation 2,000 crores. Off budget borrowings through planned APMDC bonds 3,489 crores so far. Borrowings secured for Amaravati. It's very important. Borrowings secured for Amaravati ఏకంగా 31,000 కోట్ల రూపాయలు, మొత్తంగా కలిపి 137,546 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి కేవలం ఈ 12 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన అప్పులు. మేము 5 సంవత్సరాలలో చేసిన అప్పులో 41%, 41% ఈ ఒక్క సంవత్సరంలో ఇప్పటికే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసేసాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్నే ఉల్లంఘిస్తున్నాడు. అది అన్నిటికన్నా గ్రేవెస్ట్ సిన్ చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది. ఎందుకనంటే
ఈ అప్పులు తేవడంలో రాజ్యాంగాన్ని ఎలా ఉల్లంఘిస్తా ఉన్నాడు అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి ఉన్న 436 గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండిసికి సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ 191,000 కోట్లుగా లెక్క కట్టి మొత్తం ఆ గనులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి బాండ్లు జారీ చేయడం ద్వారా 9,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండిండదు. ఇది చట్టరీత్యా నేరం. 293(1) very clearly, Constitution 293(1) clearly says, subject to the provisions of this article, the executive power of a state extends to borrow within the territory of India upon the security of the consolidated fund of the state within such limits, if any, as may from time to time to be fixed by the legislature of such state by law, and to the giving of guarantees within such limits, if any, as may be so fixed. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఎక్స్క్లూసివ్ అథారిటీ ఉంటుంది. అలాంటిది కన్సాలిడేటెడ్ ఫండ్ ను ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పెట్టడం అన్నిటికన్నా కాన్స్టిట్యూషనల్ బ్రీచ్. అంతేకాదు ఏపీఎండిసి భవిష్యత్తును కూడా చంద్రబాబు నాయుడు గారు అంధకారమయం చేస్తా ఉన్నారు. ఏకంగా ఏపీఎండిసిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులను డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండిసిని శాశ్వతంగా కూడా అప్పులు ఊపులేకనట్టే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి కూడా చేస్తా ఉన్నారు. మన ప్రైవేట్ మైన్స్ మీద రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైన్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషి ఇస్తా ఉన్నాడు. తాకట్టు పెట్టి ఈ రూపకంలో తీసుకొచ్చు. ఇది ఇంకొక గ్రేవ్ మిస్టేక్. సరే, ఈ అప్పుల సబ్జెక్టు, ఈ గ్రోత్ సబ్జెక్టు, చంద్రబాబు నాయుడు గారి ఏ రకంగా ఆయన పురోగతి ఉంది అనేది చెప్పడం జరిగింది. ఇంకా ఒక్క అడుగు ముందుకు వేస్తే అవినీతి అన్నది ఎంత తారాస్థాయికి పోయింది రాష్ట్రంలో అన్నది కూడా కొన్ని ఉదాహరణలతో మీ అందరికీ కూడా చెప్తాను. ఈ మధ్య కాలంలోనే అవినీతి ఏ తారాస్థాయికి చేరింది అన్నదానికి నిదర్శనంగా యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, ఒకసారి గమనించినట్టయితే ఇది కాదమ్మా, ఇది కాదు డాటా, ఇది కాదు సైట్, ఇది కాదు. యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు చేసినారు. ఆ చేసిన ఆ ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు ఏకంగా 11,000 కోట్ల రూపాయలు స్కామ్. ఇది ఐ రిపీట్ దిస్ నంబర్ వన్స్ అగైన్, ఏకంగా 11,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది. యాక్సిస్ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్ వారి పిఎల్ఎఫ్ ప్రకారం ఏడాదికి 210 కోట్ల యూనిట్కు ₹4.60 చొప్పున కొనుగోలు చేస్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఇది కాదులేమా, ఆ స్లైడ్ వేరే స్లైడ్, ఆ స్లైడ్ కన్ఫ్యూజ్ కావకండి, ఆ స్లైడ్ వేరే స్లైడ్. యాక్సిస్ సంస్థకు సంబంధించి 400 మెగావాట్లకు వారి పిఎల్ఎఫ్ ప్రకారం 210 కోట్ల యూనిట్లు వాళ్ళు సప్లై చేస్తారు.
ఆ సప్లై చేసే ప్రతి యూనిట్ ₹4.60 చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసే దానికోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్ ఇంటూ ₹4.60 అంటే ఏడాదికి 967 కోట్ల రూపాయలు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇక దీని కంపారిజన్ ఒకసారి చేద్దాం. దీని కంపారిజన్ మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం ₹2.49. ₹2.49తో కంపేర్ చేస్తే దీనితో పోలిస్తే యాక్సిస్ ది ₹4.60 మైనస్ ₹2.49 అని అంటే ₹2.11 అధికంగా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేస్తూ 25 సంవత్సరాల పాటు కొనుగోలు చేసేట్టుగా అగ్రిమెంట్ వేసుకున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ ₹2.11 ఈ వ్యత్యాసంతో మల్టిప్లై చేస్తే సంవత్సరానికి 440 కోట్ల రూపాయల స్కామ్. ప్రధాని మోదీ పలు అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ గా ప్రారంభిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. केंद्र सरकार की लगातार प्रयास के बारे में बाद उन जो समस्याएं हैं उनका न केवल निराकरण हुआ है बल्कि एक विकास भी देखने को मिला है इन सीमावर्ती जिलों में। मैं बताना चाहूंगा आपको कि न केवल विकास की यहाँ बात है, कृषि का न केवल तकनीक की बात हो रही है, अपितु जो प्रकृति संरक्षण है उसको भी लेकर केंद्र सरकार लगातार कार्यरत नजर आ रही है। जो अहम बात इन अमृत स्टेशन की जाए तो जो मैं बताना चाहूंगा जल संरक्षण के साथ में जो सौर ऊर्जा है राजस्थान जैसे प्रदेश में और सीमावर्ती जिलों में जहां सौर ऊर्जा की ऐसी संभावनाएं हैं, जहां सौर ऊर्जा को विकसित किया जा सकता है, वहां लगातार उसको विकसित करने के प्रयास किए जा रहे हैं। साथ ही साथ में जो अमृत स्टेशन हैं इनके माध्यम से जो सौर ऊर्जा है इसको विकसित किया जा रहा है। हरित क्षेत्र के प्रबंधन पे भी लगातार कार्य किए जा रहे हैं। वहीं जल संरक्षण, क्योंकि जल राजस्थान जैसे जो जिले हैं, राजस्थान के सीमावर्ती जिले हैं, वहां पे जल संकट देखा जाता था, परंतु अब लगातार केंद्र सरकार के अथक प्रयासों से राज्य सरकार के साथ ही समन्वय से लगातार जो जल संरक्षण है उसको लेकर प्रयास किए जा रहे हैं। तो न केवल यहाँ बात अमृत स्टेशन की है बल्कि साथ ही साथ में तकनीक के विकास की है, साथ ही साथ में कनेक्टिविटी की है। वहीं दूसरी ओर जो प्रकृति संरक्षण है उसके लक्ष्य को भी केंद्र सरकार बिल्कुल भूलती नहीं नजर आ रही है। उसको लेकर भी प्रकृति संरक्षण को लेकर भी केंद्र सरकार संकल्पित दिख रही है। बिल्कुल जी लक्ष्य, बिल्कुल कनेक्टिविटी बहुत जरूरी है क्योंकि किसी भी जगह या क्षेत्र, शहर, राज्य को विकसित करने के लिए सबसे ज्यादा और सबसे पहला कदम होता है कनेक्टिविटी कि आखिर कैसे आमजन उस जगह पर पहुंचेगा। क्योंकि जब कनेक्टिविटी मजबूत होगी, कनेक्टिविटी अच्छी होगी, चाहे सड़क के माध्यम से या रेल के माध्यम से, तो उसके बाद ही